హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అభి నవ్వుతూ రూమ్లోకి వెళ్ళి తన ఎదురుగా తనని చూస్తున్న ఇషితాని చూసి మైమరిచిపోయాడు. గోల్డ్ కలర్ పట్టు చీరలో మిలమిలా మెరిసి నగలు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని తల నిండా పువ్వులతో చాలా అందంగా ఉంది. అన్నింటికి మించి బుగ్గన చుక్కతో మరింత ముద్దుగా ఉంది. అభి ఎప్పుడు అందంగానే ఉంటాడు అని ఇషితాకి తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా బాగున్నాడు అని అనుకుంది. అభి ఇషిత చెయ్యి పట్టుకొని చాలా బాగున్నావు అని చెప్పాడు. ఇషిత చిన్న స్మైల్ చేసి తలదించుకుంది. అభి ఇషితాని దగ్గర తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి వెళ్దామా అని అన్నాడు. ఇషిత వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న తన అమ్మ చెల్లి ఫోటో తీసుకుంది. ఇషిత ఇంకా కోలుకోలేదని తెలుసు, కానీ తను ఈ బాధ నుండి బయటపడాలి అంటే ఈ పెళ్ళే దారి అని అభి అనుకున్నాడు. ఇషిత వచ్చి అభి వెళ్దాం అని అనింది. అభి నవ్వుతూ ఇషిత చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళాడు. అక్కడి నుండి అందరూ కారులో స్టార్ట్ అయి మిహిరా ఇంటికి చేరుకున్నారు. పెళ్ళి ఇక్కడ్నా అని ఇషిత అడిగింది. అవును, నిన్ను మొదటిసారి చూసింది ఇక్కడే కదా, అందుకే ఇక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని అభి అన్నాడు. ఇషిత అభి చెయ్యి పట్టుకొని కారు దిగింది. నిషు ఇషితాకి ఎదురొచ్చి తనని పట్టుకొని చాలా బాగున్నావని సైన్ లాంగ్వేజ్లో చెప్పాడు. ఇషితాకి నిషుని చూడగానే తన చెల్లి గుర్తొచ్చి కంట్లో నీళ్లు తిరిగాయి. కానీ ఏడుపు బయటికి రానివ్వకుండా మోకాళ్ల మీద కూర్చొని నిషు నుదుటి మీద ముద్దిచ్చి థ్యాంక్స్ చెప్పింది. అక్కడి నుండి అందరూ లాన్ వైపు వెళ్లారు. ఇషిత అభి పీటల మీద కూర్చున్నారు. పూజ జరుగుతుంది. ఇద్దరు పంతులు చెప్పింది ప్రతిదీ శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. కరణ్ పెళ్లి ఫొటోస్ తీయడంలో చాలా బిజీగా ఉన్నాడు. అరగంట పాటు జరిగిన పూజ తర్వాత పంతులు తాళిని అభికి ఇచ్చి కట్టమని చెప్పాడు. అభి ఇషిత వైపు చూసి లవ్ యూ అని చెప్పి 3 ముళ్ళు వేసేశాడు. ఇషితకి పెళ్లి జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఆ పెళ్లికి అటువైపు ఇటువైపు 2 కుటుంబాలు ఉంటుంటే ఇంకా బాగుండేది అని అనుకుంది. అభి తాళి కట్టాక ఇషిత వైపు చూసి ఏమైంది అని అడిగాడు. ఇషిత నవ్వుతూ ఏం లేదు అని అనింది. అందరూ అక్షింతలు చల్లి ఇద్దరిని ఆశీర్వదించారు. 1 గంటకి అంతా అన్నీ పూర్తయి పంతులు వెళ్ళిపోయారు. పెళ్ళైపోయింది, ఇక ఇటు నుండి ఇటు ఇంటికి పదండి అని మిహిరా అనింది. అందరూ కార్లలో స్టార్ట్ అయ్యారు. ఇంటికి చేరుకున్న అభి ఇషితాకి మిహిరా, శాలిని, రియా ఆడపడుచు స్థానంలో నిలబడి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అభి ఇషిత నేరుగా వెళ్ళి దేవుడి గదిలో దీపం వెలిగించి దండం పెట్టుకొని రండి అని మిహిరా చెప్పింది. అభి ఇషిత ఇద్దరూ కలిసి దీపం వెలిగించి ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇద్దరూ బయటకొచ్చాక అందరూ మాటల్లో పడ్డారు. కాసేపటికి ఇషిత ఫ్రెష్ అయి సింపుల్ చీరని కట్టుకొని తడి జుట్టుకి చిన్న క్లిప్ పెట్టుకొని వచ్చింది. ఇషిత రెస్ట్ తీసుకునే పనైతే పడుకో కాసేపు అని అభి అన్నాడు. నిద్ర రావడం లేదు అభి, ఇక్కడే ఉంటాను అందరితో కలిసి అని ఇషిత అనింది. అభి స్పెషల్ మెనూ ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించడంతో కలిసి లంచ్ చేశారు. అందరూ థియేటర్ రూమ్లో మూవీస్ చూస్తూ ఈవినింగ్ వరకు టైం గడిపేశారు. అభి నాకు నైట్ షూట్ ఉంది, ఇంకో 4 రోజుల్లో నీ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది అని గుర్తు చేసింది మిహిరా. గుర్తుంది మిహి అని అభి నవ్వాడు. అందరూ బయలుదేరడానికి లేయడంతో డిన్నర్ చేసి వెళ్ళొచ్చు కదా అని ఇషిత అడిగింది. లేదు వెళ్ళాలి అని మిహిరా అనింది. శాలిని, రియా మీరైనా ఉండొచ్చు కదా అని ఇషిత అడగడంతో నీకు తెలుసు కదా, హాస్టల్లో లేట్ అయితే ఆ వార్డెన్ విసిగించి చంపుతుంది అని శాలిని అనింది. ఇషిత డల్గానే అందరికీ బాయ్ చెప్పింది. శాలిని ఇషితాని హక్ చేసుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇషిత, అన్నీ పక్కన పెట్టి కేవలం నీ హ్యాపీనెస్, అభి గారి హ్యాపీనెస్ గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి వెళ్ళింది. అందరూ వెళ్ళాక అభి ఇషిత డోర్ లాక్ చేసుకొని ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అని ఇషిత అనింది. అభి నవ్వి పిచ్చి ఇషు, వాళ్ళు మనకి ప్రైవసీ ఇవ్వాలనుకున్నారు అందుకే వెళ్ళారు అని నవ్వాడు. ప్రైవసీనా ఎందుకు అని అనబోయి ఇషితాకి అర్థమై అభి నేను కిచెన్ సర్దేసొస్తాను అని తడబడుతూ చెప్పి వెళ్ళబోతుంటే అభి చేయి పట్టుకొనాపి క్లీనింగ్ రేపైనా చేసుకోవచ్చులే ఇలారా అని పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకు తప్పించుకుంటున్నావు, నీకు నచ్చకుండా నేనేమైనా చేస్తానా, నువ్వు హ్యాపీగా ఉంటే నేను డబుల్ హ్యాపీగా ఉంటాను, సో నీకు నచ్చకుండా ఇక్కడ ఏం జరగదు అని అభి అన్నాడు. ఇషితాకి ఏవేవో ఆలోచనలతో అసలేం అర్థం కావడం లేదు. ఇంతగా ప్రేమించే అభిని దూరం పెట్టి బాధ పెట్టాలా, లేక అమ్మ చెల్లి చావుని ఇంత త్వరగా మర్చిపోయి నేను సంతోషంగా గడపాలా అని మనసులో ఎటో తేల్చుకోలేక సతమతమైంది. ఇషిత ఈ మధ్య నువ్వు మనసులో ఎక్కువ మాట్లాడుకుంటూ బయటికి చాలా తక్కువ మాట్లాడుతున్నావు, అదేదో నాతోనే మాట్లాడితే సలహా ఇస్తానుగా అని అభి అన్నాడు.
అభి ఏం ఆలోచించలేదు, జస్ట్ ఊరికే సైలెంట్గా ఉన్నా అంతే అని ఇషిత అనింది. సరే పద, ఫ్రెష్ అయి డిన్నర్ చేసి పడుకుందాం అని అభి అన్నాడు. అభి నాకు అస్సలు ఆకలేదు, మధ్యాహ్నం చాలా ఎక్కువ పెట్టేశావు నువ్వు అని ఇషిత అనింది. నాకు ఆకలి లేదు, నైట్ నిద్ర లేదు, పడుకుందాం పదా అని అభి లేచి రూమ్లోకి వెళ్ళాడు. వెనకే ఇషిత కూడా వెళ్ళింది. రూమ్ చూసి షాక్ అయి ఇదెప్పుడు డెకరేట్ చేశారు అని ఇషిత అడిగింది. ఈవినింగ్ అందరూ హాల్లో ఉన్నప్పుడు రియా షాల్ని కలిసి చేశారు. ఈరోజు ముహూర్తం బాగుందని మిహిరా చెప్పింది, అందుకే ఇదంతా. ఇట్స్ ఓకే, నువ్వేం టెన్షన్ అవ్వకు అని అభి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇషితాకి అసలేం అర్థం కాక ఏంటిది, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, దగ్గర అవ్వాలా లేక టైం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగానే అభి వచ్చి ఇషు ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. ఇషిత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అభి లేడు. అభి అని ఇషిత పిలవడంతో అభి లోపలికి వచ్చి రెడీ అవుతావు కదా, అందుకే హాల్లో ఉన్నా అని అభి బెడ్ మీద పడుకో అని అన్నాడు. ఇషిత అభి పక్కన కూర్చుంటుంటే అభి బెడ్కి మరోవైపు దొర్లపోతే ఇషిత చేయి పట్టుకొని అభి నీ దగ్గరే పడుకుంటాను అని అడిగింది. అభి నవ్వి నువ్వు పర్మిషన్ అడగాల అని చెయ్యి చాచాడు. ఇషిత అభి చెయ్యి మీద పడుకొని మధ్యలో ఉన్న కాస్త గ్యాప్ని పూడుస్తూ పక్కకి జరిగి చుట్టూ చెయ్యేసి పడుకుంది. అభి కూడా చుట్టూ చెయ్యేసి కాస్త వంగి నుదుటి మీద ముద్దిచ్చి గుడ్ నైట్ అని చెప్పాడు. ఇషిత నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి పడుకుంది. చాలా త్వరగా మంచి నిద్రలోకి వెళ్ళింది. అభి ఇషిత నిద్రపోయాక అన్నీ ఎందుకని ఇంతలా ఆలోచిస్తావు ఇషు, ఇప్పుడు కూడా నేనేమనుకుంటానని సతమతమవుతూ ఉన్నావు. నువ్వు నా భార్యవి, నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నీకు బోలెడంత టైం కూడా ఇస్తాను అని తెలీదా నీకు అని అనుకొని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది మన ఫస్ట్ నైట్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని. నువ్వు త్వరగా నార్మల్ అవ్వాలంటే జరగక తప్పదు. ఇలా మూడీగా ఉంటే రోజులు వెళ్ళిపోతాయి, కానీ నువ్వు అస్సలు నార్మల్ అవ్వలేవు అని అభి అనుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా ఇషు, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు, అదే ఇప్పుడు ప్లస్ అవుతుంది అని అభి అనుకొని తాను కూడా మెల్లగా బాగా అలసిపోవడంతో మంచి నిద్రలోకి వెళ్ళాడు. పొద్దున్నే అభి లేచేసరికి పక్కన ఇషిత లేదు. అభి ఉలిక్కి పడి లేచి వడివడిగా హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో వెతుకుతున్న ఇషితాని చూసి ఓహ్ అని ఊపిరి పీల్చుకొని ఇషు మంచి కాఫీ ఇవ్వవా అని అభి అడిగాడు. లేచావా అని ఇషిత కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంటే హా లేచాను అని అభి కిచెన్లోకి వెళ్ళి ఇషితాని వెనక నుండి హత్తుకొని తన తడి జుట్టు ముందుకేసి తన మెడ మీద వెచ్చటి ముద్దొకటిచ్చాడు. ఇషిత గుండె జల్లుమని అభి నేను తెస్తాను, నువ్వు హాల్లో కూర్చో అని చెప్పలేక చెప్పింది. నాకు ఇలానే బాగుంది అని అభి చేతిని మెల్లగా నడుం మీదకి వెళ్ళేసరికి ఇషితాకి టెన్షన్తో చెమటలు కారిపోయాయి. ఏంటి ఏం మాట్లాడటం లేదు అని అభి చెవిని ముద్దాడుతూ అడిగాడు. అభి అని ఇషిత చిన్నగా పిలిచింది. చెప్పు అని అభి ఇషితాని తన వైపు తిప్పుకొని టెన్షన్తో అదురుతున్న పెదవుల వైపు చూపు మళ్ళీ ఇషిత జుట్టుని సరిచేస్తూ పిలిచి సైలెంట్గా ఉంటే ఎలా అని అడిగాడు. అభి మరేమో అది అని ఇషిత సాగదీస్తుంటే అభి ష్ అని తన లిప్స్ మీద వేలు పెట్టి దగ్గరికి వెళ్తుంటే అభి అని ఇషిత అరిచింది. అభి దూరం జరిగి ఏమైంది అని అడిగాడు. పాలు పొంగిపోయాయి అని ఇషిత చూపించింది. పాలు పొంగాయా, నేనేదో చెయ్యి కాలిందనుకున్నా, సరే హాల్లో ఉంటాను అని అభి నవ్వుకొని వెళ్ళాడు. ఇషిత అప్పటి వరకు ఉన్న టెన్షన్ని వదిలేసి అభికి నాకు పెళ్ళైంది కదా, ఎందుకు ఇంత టెన్షన్, అభి ఫీల్ అవుతాడేమో, కానీ నాకు కంగారు వచ్చేస్తుంది, నెక్స్ట్ టైం కాస్త ఫ్రీగా ఉండాలి, లేదంటే అభి చిరాకు పడటం ఖాయం అని అనుకుని కాఫీ కలుపుకొని అభి దగ్గరికి వెళ్ళింది. అభి కాఫీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి వస్తానని ఇషిత బుగ్గ మీద ముద్దిచ్చి పరుగున వెళ్ళిపోయాడు. ఇషిత చెంప మీద చేయి పెట్టుకొని చిన్నగా నవ్వుకుంది. జాన్వి ఛాయాకి కాల్ చేసింది. చెప్పు జాన్వి, ఏంటి విషయం అని ఛాయా అడిగింది. ఆంటీ, అభి ఇంకో 3 డేస్లో వస్తాడు కదా, మీరు రాగానే పెళ్లి గురించి మాట్లాడి త్వరగా అనౌన్స్ చేయండి అని జాన్వి అనింది. తన ఫస్ట్ మూవీ రిలీజ్ వరకు ఆగమని చెప్పాడు జాన్వి, పైగా ఆ ఇషిత గురించి నాకు చెప్పాడు కదా, నేను నిన్ను ఒప్పించడానికి కూడా కాస్త టైం పడుతుంది అని ఛాయ అనింది. ఆంటీ, లేట్ అయ్యే కొద్దీ ఇద్దరూ ఒకటయ్యే ఛాన్స్ ఎక్కువ, పైగా ఆ ఇషిత మీలాంటి మంచి ఆవిడ మీద లేనిపోనివి చెప్పి అభి మనసులో విషాన్ని నింపితే అని జాన్వి అనుమానం పెంచింది. ఛాయ ఆలోచించి నువ్వు చెప్పేది కూడా నిజమే జాన్వి, సరే రానివ్వు, మొదట అడుగుతాను, ఒప్పుకోకపోతే బలవంతం చేసైనా ఒప్పిస్తాను అని అనింది. థ్యాంక్స్ ఆంటీ అని జాన్వి నవ్వి
ఆంటీ మర్చిపోయా, మీకోసం బెస్ట్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ని కొరియర్ చేశాను, ఈరోజు డెలివరీ చేస్తారు అని జాన్వి చెప్పింది. ఎందుకు జాన్వి అవన్నీ అని ఛాయ అనింది. ఆంటీ, మనం ఒక ఫ్యామిలీ, పైగా మీకు ఎలాంటి బ్రాండ్స్ బాగుంటాయో నాకు తెలుసు కదా, మీరు అందరిలో బెస్ట్గా ఉండాలి అని జాన్వి అనింది. ఛాయ నవ్వి, నువ్వు బెస్ట్ రా అని. ఇంతకీ కాస్ట్ ఎంత అని అడిగింది. జస్ట్ 5 lakhs ఆంటీ అని జాన్వి అనింది. 5 లక్షలా అని ఛాయ నోరు తెరిచింది. మీకది తక్కువే కదా అని జాన్వి అనింది. అంటే నేను కొనుక్కోవడం వేరు, గిఫ్ట్ అంత పెట్టి ఇవ్వడం వేరుగా జాన్వి అని ఛాయ అనింది. వేరు చేసి మాట్లాడకండి ఆంటీ అని జాన్వి అనింది. చచా, నువ్వే నా కోడలు అని ఛాయ భరోసా ఇచ్చింది. థ్యాంక్స్ ఆంటీ అని జాన్వి 5 నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసి, దీని మీద నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది, రేపు పెళ్ళయ్యాక దీన్ని నా ఇంటి వైపు కూడా రానివ్వకూడదు అని చిరాకు పడి అభి కోసం తప్పడం లేదు అని అనుకుంది జాన్వి. అభి, నాకు గుడికి వెళ్ళాలనుంది అని ఇషిత అడిగింది. అవునా, సరే నువ్వు వెళ్ళొచ్చేసాయి, నాకు కాస్త పనుంది అని అభి అన్నాడు. అవునా, సరే జాగ్రత్త అని ఇషిత అనింది. నేను కాదు బయటికి వెళ్ళేది, నువ్వు జాగ్రత్త అని అభి అన్నాడు. అలాగే అని ఇషిత చెప్పి బయలుదేరింది. 6 గంటలకి వెళ్ళిన ఇషిత 7 గంటలకి వచ్చింది. అభి వాటర్ ఇస్తూ, బాగా అలసిపోయావా అని అడిగాడు. అవును, ఈరోజు మంచి రోజంట, గుడిలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి, అందుకే లేట్ అయింది అని ఇషిత చెప్పింది. అభి పక్కన కూర్చొని కాసేపు మాట్లాడి, ఇషు తినేసి ఈరోజు మేడ మీద పడుకుందామా అని అడిగాడు. అలాగే, నాకు చాలా ఇష్టమలా అని ఇషిత కాస్త ఎగ్జైట్ అవుతూ చెప్పింది. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకొని డిన్నర్ చేయడానికి వెళ్ళారు. ఇషిత అభి పక్కన కూర్చొని వడ్డించి తను కూడా వడ్డించుకొని కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేశారు. కాసేపు టీవీ చూస్తూ టైంపాస్ చేసి, ఇషు మేడ మీదకి వెళ్దామా అని అభి అడిగాడు. అభి గుడిలో రష్ ఎక్కువగా ఉండటంతో చెమట పట్టేసింది, నేను కాస్త ఫ్రెష్ అయి రానా అని ఇషిత అడిగింది. అలాగే వెళ్ళు, నేను పైనుంటాను అని అభి అన్నాడు. అలాగే 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని ఇషిత రూమ్లోకి వెళ్ళింది. అభి గుండె మీద చేయి పెట్టుకొని, ఇషు చంపుతున్నావు బేబీ, పెళ్లి తర్వాత ఇంత దూరం అంటే వామ్మో, అభి నీ అంత పరమ పవిత్రమైన పురుషుడు ఎక్కడా ఉండడు అని అనుకొని, ఇప్పుడు కదా అసలు టెన్షన్, నిన్ను ఇబ్బంది పెట్టలేను, నేను ఇబ్బంది పడలేను, దేవుడా నా బేబీ బుర్రలో కాస్త నా గురించి ఆలోచించేలా చూడవయ్యా అని అనుకొని మేడ మీదకి వెళ్ళాడు. ఇషిత ఫ్రెష్ అయి సిల్క్ సారీ కట్టుకొని చక్కగా జడ వేసుకొని రెడీ అయ్యి ఇంట్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసి డోర్స్ లాక్ చేసి మేడ మీదకి వెళ్తూ అభి అని చిన్నగా పిలుస్తూ ఆఖరి 2 మెట్లెక్కి తన పాదాలకి తగిలిన సున్నితమైన స్పర్శకి తల ఎత్తి చూసి మేడ మీద అరేంజ్మెంట్స్ చూసి మొహంలో ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా అయింది. మేడంతా రోజ్ పెటల్స్తో, ఒక మూల వైట్ కలర్ టెంట్ చాలా అందంగా ఉంది. అన్నింటికంటే అందంగా అభి నవ్వు, తనని చూసే చూపు తిప్పుకోవాలి అని అనిపించినా తిప్పుకోలేక సిగ్గుతో చేతి పిడికిళ్ళు బిగించి మొహంలో స్పష్టమైన కంగారుతో నిలబడింది. అభి అడుగులు వేస్తూ రావడం చూసి ఇషిత ఇంకాస్త కంగారు పడింది. దగ్గరికి వచ్చిన అభి ఇషిత చేయి పట్టుకొని, ఏంటి ఇంతవరకు వచ్చి ఆగిపోయావు అని అడిగాడు. ఇషితకి మాట్లాడాలి అని ఉన్న మాటలు రాక అభి అది అని కళ్ళు మూసుకొని తెరిచి ఏం లేదు అని అనింది. పద అని అభి అన్నాడు. ఇషిత అభి వెంట అడుగులు వేస్తూ ముందుకు కదిలింది. టెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, నచ్చిందా అని అభి అడిగాడు. ఇషిత చిన్నగా తల ఊపి, చాలా బాగుంది అభి అని చెప్పింది. ఇషు 1 నిమిషం అని అభి టెంట్ దగ్గరికి వెళ్ళి మల్లెపూలు తెచ్చి ఇషిత వెనక్కి వెళ్ళి స్వయంగా తన చేతులతో తలలో మల్లెలు తురిమాడు. ఇషిత పూర్తిగా అర్థమైంది అభి తనని కోరుకుంటున్నాడని. వద్దని వారించే అయిష్టత లేదు, అలా అని ఒక్కటయ్యే ఉద్దేశం కూడా ఇప్పుడిప్పుడే లేని ఇషిత మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఆలోచనల్లో పడింది. అభి ఇషితాని గమనించి తన చుట్టూ చెయ్యేసి, ఇషు ఎందుకంతలా సతమతమవుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు నా మాట ఒకటే, నీకు నచ్చకుండా ఏది జరగదు అని అన్నాడు. ఇషిత అభి వైపు తిరిగి, అభి నీకు ఇష్టమేనా అని ఇషిత అడిగింది. అభి చిన్న నవ్వు నవ్వి, నన్నే ఇరకాటంలో పెడుతున్నావా ఇషు? ప్రేమించిన అమ్మాయి భార్యగా మారి ఇంత దగ్గరగా ఉంటే ఎవరికి మాత్రం తొందరుండదు చెప్పు. నేను మాత్రం అందరికీ మినహానా ఏంటి అని చెయ్యి పట్టుకొని సున్నితంగా నొక్కుతూ అన్నాడు. అభి నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది చెప్పడంలో చూపించడంలో లోపం ఉండొచ్చేమో కానీ నా ప్రేమ మాత్రం నిజం.
నాకిప్పుడు అంటే ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేకపోయినా నీకిష్టమంటే మాత్రం నేను వద్దని వారించను. ఎందుకంటే ఎప్పటికైనా నేను నీ సొంతమే అని ఇషిత చిన్నగా తలదించుకొని చెప్పింది. అభి ఇషిత చెంపల మీద చేతులు వేసి నిమురుతూ మెల్లగా వంగి ఇషిత ఫేస్ కాస్త లిఫ్ట్ చేసి సున్నితంగా తన పెదవులు అందుకున్నాడు. ఇషిత దించిన కళ్ళని కాస్త మూసి అభిని ఛాతి మీద చేతులు వేసి షర్ట్ని పట్టుకుంది. అభి అంతకంతకు గాఢత పెంచుతూ ఇషిత నడుం మీద చేతులు వేసి నిమురుతూ మెల్లగా పెదవులు విడాడు. ఇషిత కళ్ళు తెరిచి అభి వైపు చూడలేక చూసి రెప్పలు వాల్చింది. అభి ఇషిత చిన్ పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ నా ఒపీనియన్ ఏంటని అర్థమైందనుకుంటా అని అన్నాడు. ఇషిత చిన్న నవ్వు నవ్వి అభి గుండెల్లో తలవాల్చింది. అభికి అర్థమై ఒంగి తన కాలర్ బోన్ పైన కిస్ చేశాడు. మేడ మీద చల్లటి గాలి వెచ్చగా ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడిపోయారు. అభి చుట్టూ చూసి ఇషితాన్ని తీసుకొని టెంట్లోకి తీసుకొని వెళ్ళాడు. టెంట్ని క్లోజ్ చేసి ఇషిత వైపు చూశాడు. అభి ఈ టెంట్ చాలా బాగుంది, క్యూట్గా కూడా ఉంది అని ఇషిత అంటుండగానే అభి వెనుక నుండి హత్తుకొని నడుం మీద చేతులు వేసి తన వీపు మీద ముద్దిచ్చాడు. ఇషితాకి గుండె జల్లుమని కళ్ళు మూసుకొని అభి ప్రేమతో కూడిన స్పర్శని ఆస్వాదించడం మొదలుపెట్టింది. అభి ఇషితాని ముందుకు తిప్పుకొని తన మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ తన నాభి అందాలు ఆస్వాదించాడు. ఇషితాని మల్లెలతో తయారు చేసిన మెత్తని పరుపు మీదకి చేర్చి పక్కన తను చేరిపోయాడు. తన అణువణువుని అభి ప్రేమతో లోబర్చుకుంటూ తిరిగి అంతకంటే ఎక్కువ ప్రేమని అందించే పనిలో అభి ఉంటే అభి ప్రేమని ఆస్వాదిస్తూ తన కౌగిళ్ల మధ్య అభిని బంధించింది ఇషిత. టెంట్లో వెలిగే చిన్న రంగు బల్బులు మధ్య వెలిగే కొవ్వొత్తులు కరిగే వేళ ఇద్దరూ కూడా తమ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయ్యారు. ఇద్దరూ వేరు కాదు ఒక్కరే అనేంతగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఇద్దరూ మధ్యరాత్రికి ఆదమరిచి నిద్రపోయారు. తెల్లారే మెలకు వచ్చిన అభి ఇషితాని చూసి బుగ్గ మీద ముద్దిచ్చాడు. ఇషితాకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి అభిని చూసి నవ్వి సిగ్గుతో మొహం పక్కకి తిప్పుకుంది. అభి మళ్ళీ బుగ్గ మీద ముద్దిచ్చి తనని దగ్గరికి లాక్కొని ఏంటి ఇంకా సిగ్గేనా, అయినా నువ్వెలా బ్లష్ అవుతుంటే నాకేదో ఆలోచనలు వస్తున్నాయి అని అభి గోముగా అన్నాడు. ఇషిత అభి వైపు చూసి అదేం కుదరదు, ముందు ఇద్దరం ఫ్రెష్ అయి దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా అని నవ్వింది. ఖచ్చితంగా ఈ క్యూటీ పైన ఇచ్చాడుగా చెప్పే తీరాలి అని అభి అన్నాడు. సరే పద అని ఇషిత అనింది. ఇషు మాట తప్పవు కదా అని అభి అడిగాడు. ఏం మాట అని ఇషిత అడిగింది. అదే ఇందాక ఇద్దరం ఫ్రెష్ అవ్వాలన్నావుగా, కలిసి ఫ్రెష్ అయితే బాగుంటుంది కదా అని అభి ఇషిత మెడవంపులో తల పెట్టుకొని నవ్వుతూ అన్నాడు. ఇషిత నవ్వి నీకలా అర్థమైందా అభి అని చిన్నగా భుజం మీద కొట్టి వేరువేరుగా అని అనింది. సరేలే అని అభి లేచి పద వెళ్దాం అన్నాడు. ఇద్దరూ అక్కడి నుండి 10 నిమిషాల్లో కిందకి వచ్చారు. ఒకరి తర్వాత మరొకరు ఫ్రెష్ అయి దేవుడికి దీపం వెలిగించి దండం పెట్టుకొని వచ్చారు. అభి కూర్చో కాఫీ తెస్తా అని ఇషిత వెళ్ళి కాఫీ రెడీ చేసి ఇద్దరికీ తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు. 4 రోజులు చాలా సంతోషంగా ఇద్దరికీ తమ గురించి తప్ప ఎవ్వరి గురించి ఆలోచించే తీరిక అస్సలు లేకుండా పోయింది. అభి క్షణం పాటు కూడా ఇషితాని వదలకుండా ముద్దు ముచ్చట్లలో తడిసి ముద్దయ్యారు. అభి షూటింగ్కి రెడీ అవుతూ ఉంటే ఇషిత టిఫిన్ చేయడంలో బిజీగా ఉంది. అభి రెడీ అయి కిచెన్లోకి వెళ్ళి సైడ్ నుండి హక్ చేసుకొని ఇంకా అవ్వలేదా అని అడిగాడు. అయిపోయింది ఇప్పుడే, పద తినేసి అప్పుడు వెళ్ళొచ్చు అని ఇషిత అనింది. ఇషు నీ చేతి వంట కారణంగా 2 కిలోలు బరువు పెరిగాను, ఇక మీద డైట్ స్టార్ట్ చేయాలి బాగా అని తింటూ ఇషిత కూడా తినిపించాడు. వయసు డబ్బు ఉన్నప్పుడే అన్నీ తిని హ్యాపీగా ఉండాలభి, సంపాదన పెరిగే కొద్దీ తినడం తగ్గిస్తే ఎలా చెప్పు, జిమ్ చేయి, అలాగే నా చేతి వంట తిను, అంతే బ్యాలెన్స్ అవుతుంది అని ఇషిత నవ్వింది. అభి లేచి ఇషిత తలని ఢీ కొట్టి ముందు నువ్వు సరిగ్గా తిను, నీ హైట్కి ఇంకా 5-6 కిలోలు పైన పెరగాలి అని హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. అవునా, ఏమో అవన్నీ తెలీదు, కానీ అవసరమైనంత మాత్రం తింటున్నా అని ఇషిత అనింది. సరే జాగ్రత్త, బోర్ కొడితే బయటికి సరదాగా వెళ్ళిరా, లేదా రెస్ట్ తీసుకో, నాకు ప్యాకప్ చెప్పేసరికి ఈవినింగ్ పైన అవ్వచ్చు అని అభి అన్నాడు. ఇషిత డల్గా ఉన్నా నవ్వుతూ అభిని హక్ చేసుకొని కాల్ చేస్తుండు అని చెప్పింది. నువ్వు చెప్పాలా ఏంటి అని లిప్స్ మీద కిస్ చేసి బాయ్, బయటికి వెళ్ళు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి కార్ ఎక్కాడు.
చూస్తాను అని ఇషిత బాయ్ చెప్పి లోపలికి వచ్చి డోర్ పెట్టుకొని సోఫాలో కూర్చొని తన లైఫ్ ఒక్కసారిగా మారిపోవడం గుర్తు చేసుకొని నవ్వుకొని నా తలరాత ఎక్కడి నుండి ఎక్కడికి రాసావు స్వామి అని అనుకుంది. మరో వారం గడిచింది. ఇషిత కూడా నిషు దగ్గరికి వెళ్ళి సైన్ లాంగ్వేజ్ నేర్పుతూ ఉంటే అభి షూట్కి వెళ్ళి రావడం అంతా హ్యాపీగా ఉంది. అభి వచ్చిన విషయం సెట్లో అసిస్టెంట్ ద్వారా తెలుసుకున్న జాన్వి ఆ వార్త ఛాయాకి చెప్పింది. ఛాయ అదే రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది. సాయంత్రానికి ముంబై చేరుకొని కారులో ఇంటికి స్టార్ట్ అయింది. ఇంట్లో ఇషిత మాత్రమే ఉంది. అరగంటలో ఇంటికి చేరుకున్న ఛాయ కాలింగ్ బెల్ కొట్టింది. అభి అప్పుడే వచ్చేసాడా, ఇంకో అరగంట ఉంది కదా అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది ఇషిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.